తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమంలో పాల్గొని పాటలు పాడిన కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కళాకారులు మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవనంలో పాటల పల్లకి అనే కార్యక్రమం ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నపించుకున్నారు. తమను పట్టించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కళాకారుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అప్పుడు నువ్వు ఏమాత్రం టీవీలో ముంగట ఉద్యోగాలు ఇస్తుంది సంస్కృతిక సమాజంలో కళాకారులకు అని చెప్పినట్టయితే ఎమ్మెల్యే పైరో కానీ మంత్రుల పైరో కానీ వాడి పైరో వీడి పైరో చేసిన వెనుకపోతారు, చేయని వాళ్ళు ముంగటి వస్తారు. కిషోర్ జాగ్రత్త అందరూ మా సోదరిమణి అశ్విని గారు కూడా ముఖ్యంగా కిషోర్ అనే చెప్పింది నేను ఫస్ట్ టైం విన్నా. అప్పుడుంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తే తప్పకుండా మీ తరఫున పోరాడేవారు. అంటే అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. అది మీరు నా దృష్టికి తేలేదు, నాకు తెలియదు ఈ ఇష్యూ కూడా. ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నేను తెలియజేసి తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా లింగమన్న రమణ కోపంతో చూస్తున్నారు. ఇక్కడ పేర్లు చెప్పని వాళ్ళందరూ కూడా నా గుండెల్లో ఉంటారు. అందరి పేరు చెప్పలేకపోతా ఉన్నా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే టైం తీసుకొని ప్రతి ఒక్కరి పేరున చెప్పేవారిని. అదేవిధంగా మా ఫారూక్ భాయ్ యాదవ్ నైదేకా మ్యాప్కు ప్రతి ఒక్కరికి కూడా నేను అన్నకు హామీ ఇస్తా ఉన్నా. మా తోచిన సాయం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మీలో ఒకరిగా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా అడుగులు ముందుకేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ విష్ యు ఆల్ సక్సెస్, ఆల్ ది బెస్ట్. ఏం బాధపడ